Welcome. Let's talk about different bills they're going to introduce tomorrow in the parliament. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పొలిటికల్ పార్టీలకి మా మా పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే రేపు పార్లమెంటులో ఒక 7 బిల్స్ పెట్టబోతున్నారు. ఈ 7 బిల్స్లో ఒకటి ఎఫ్సిఆర్ఏ బిల్లు ఉంది. ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు వల్ల నష్టాలు ఏంటి అవన్నీ కూడా రేపు మార్నింగ్ నేను ఒక వీడియో మాట్లాడతాను. 2 పొలిటికల్ పార్టీలని డిమాండ్ చేస్తూ దాన్ని అపోజ్ చేయాలని, ఎందుకు దాన్ని ఎఫ్సిఆర్ఏ బిల్ని అపోజ్ చేయాలనేది రేపు మాట్లాడదాం ఒక మార్నింగ్ వీడియోలో. అది హౌ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ డిఫరెంట్ స్కూల్స్, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అవన్నీ కూడా రేపు మాట్లాడదాం. బట్ ఇక్కడ బేసికల్గా నేను ఈ వీడియోలో నేను మాట్లాడుతుంది ఏంటి అంటే, రేపు పార్లమెంటరీ సెషన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్లో వాళ్ళు చెప్పినటువంటి 7 బిల్స్ ఇవన్నమాట. ఒక 7 బిల్స్ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు. వాటిలో ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ 2026, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్ ఒకటి, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ బిల్ ఒకటి, సుప్రీంకోర్టు నంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్లు, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ బిల్, ఫారెన్ ఎఫ్సిఆర్ఏ బిల్ అండ్ వికసిత్ భారత్ శిక్షా అభిస్థాన్ బిల్ అండ్ ఎనివే డీలిమిటేషన్ బిల్ ఎలాగూ ఉంటుంది. ఓకే, బట్ దీంట్లో ఏ బిల్స్ మనకి ఉపయోగపడతారు ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో మాట్లాడతారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అది పెద్దగా ఇంపాక్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇది ఫారెన్ ఇన్వెస్టర్స్కి సంబంధించిన క్యాపిటల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ మార్కెట్కి సంబంధించింది కాబట్టి బహుశా ఆంధ్రప్రదేశ్ టెక్నికల్గా ఇది ఎఫెక్ట్ అవ్వదు. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ 2026 అనేది ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. వీళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బట్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఇది ఎంఎస్ఎంఈలకి ఫాస్టర్గా డబ్బులు ఇవ్వాలి అని ఇస్తున్నారు కాబట్టి దట్ ఏపీ పొలిటికల్ పార్టీస్ దే క్యాన్ సపోర్ట్ దిస్ బిల్. ఎందుకంటే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎంఎస్ఎంఈలకి డబ్బులు తొందరగా ఇవ్వాలని బిల్లు పెడుతున్నారు. సో దట్స్ అ గుడ్ బిల్. So they can produce. But registration of births and deaths amendment bill ni, I request both the political parties, YCP and TDP, to oppose this bill, registration of births and deaths bill. ఎందుకంటే ఇది రూరల్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని ఎఫెక్ట్ చేయబోతుంది. ఇది ఈ బిల్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టబోతున్నారు. బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్కి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టబోతున్నారు. ఈ బర్త్ అండ్ డెత్ స్ట్రిక్ట్ రూల్స్లో డిలే అవకాశం ఉండదు. ఇప్పుడు టకానే ఎవరన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా సరే చాలా దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ సో మెనీ డాక్యుమెంట్స్ ఇవన్నీ అడిగినప్పుడు రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో మోర్ ఓవర్ మార్జినలైజ్డ్ సొసైటీకి ఇట్ మే ఎఫెక్ట్. ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ దమ్. ఇట్స్ గోయింగ్ టు లైక్ ఎస్ఐఆర్ వల్ల ఎలాగైతే ఈ మార్జినలైజ్డ్ సొసైటీస్ వీళ్ళందరూ ఇబ్బంది పడ్డారో ఇప్పుడు ఈ బిల్లు వల్ల, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ బిల్లు వల్ల ఇబ్బంది పడతారు. సో I wish this TDP and YCP oppose this bill. I don't know if they oppose or not, but I wish they oppose. సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్లు ఒకటి పెడుతున్నారు. అంటే నెంబర్ ఆఫ్ జడ్జెస్ని 33 నుంచి 37కి పెంచుతారట. ఓకే, దట్ ఈస్ ఫైన్. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి మంచిదే. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిని పెంచితే కేసులు ఫాస్ట్గా వస్తాయి కాబట్టి. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ బిల్, ఇది వందే మాత్రం బిల్లు పెడుతున్నారు. ఇది కూడా ఎగ్జాక్ట్గా ఆ ఫైనల్ డ్రాఫ్ట్ చూసి చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఆ లాస్ట్ స్టాంజర్స్ పెడితే మరి ఇది సెక్యులర్ దేశంలో లాస్ట్ స్టాంజర్స్ కూడా హిందూ రిలీజియన్కి సంబంధించిన స్టాంజర్స్ ఉన్నాయి. మరి దానికి మైనారిటీస్కి, క్రిస్టియన్స్, ముస్లిం మైనారిటీస్ ఉన్నారు. మరి దానికి అపోజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. అది ఉంటుందా లేదో తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ బిల్లులో బహుశా ఆ లాస్ట్ స్టాంజర్స్ గురించి పెట్టకపోయినప్పటికీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే యాజ్ ఆఫ్ నౌ ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషన్ అంటే వందే మాత్రం జరుగుతూ ఉన్నప్పుడు అబ్స్ట్రక్ట్ చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు, క్రిమినల్ కేసు పెడతామని ఒకటి పెట్టబోతున్నాం. మరి దాంట్లో ఈ 4 స్టాంజర్స్ కలపాలా, అన్ని స్టాంజర్స్ కలపాలా లేదనేది బిల్లులో ఉందా లేదనేది మనం రేపు వెయిట్ చేసి చూద్దాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ and the YCP and TDP, they must oppose if you are secular leaders, because if you are secular leaders you must oppose, because keeping the Christians, Muslims and other religions also in the mind. Foreign contribution regulation amendment bill, ee bill in 100% we are seriously demanding YCP and TDP to oppose this bill. ఎందుకు మీరు ఈ ఫారెన్ ఎఫ్సిఆర్ఏ బిల్ని అపోజ్ చేయాలి అనేది నేను రేపు మార్నింగ్ ట్రై చేస్తాను. రేపు మార్నింగ్ ఏమైనా స్టడీ చేసి
ఎందుకు ఎఫ్సిఆర్ఏ బిల్ని వీళ్ళు అపోజ్ చేయాలి, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో, ఏం జరగబోతుంది ఎఫ్సిఆర్ఏ బిల్ వల్ల, కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరగబోతుంది అనేది లెట్స్ టాక్ టుమారో. బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు ఎన్జిఓస్. ఎఫ్సిఆర్ఏ బిల్ ఇట్స్ వెరీ డేంజరస్ టు ఎన్జిఓస్, ఎస్పెషల్లీ టు క్రిస్టియన్ మైనారిటీస్ అండ్ క్రిస్టియన్స్ సంబంధించిన చాలా చారిటీ సంస్థలు, అనాథాశ్రయాలు, ఇలా చాలా సంస్థలు ఉన్నాయి. ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ని వాళ్ళు పెట్టబోతున్నారు. But whether if TDP and YCP oppose this bill or not, we don't know. వాళ్ళు ఇంతవరకు ఈ స్టేట్మెంట్ ఇవ్వాల, మేము ఏ బిల్ సపోర్ట్ చేస్తాం, ఏ బిల్ అపోజ్ చేస్తాం అనేది వైసీపీ టీడీపీ అంతవరకు చెప్పాల. బట్ ఫ్రమ్ అంబేద్కర్ జనతా పార్టీ నుంచి వీఆర్ డిమాండింగ్ సీరియస్లీ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ టు అపోజ్ దిస్ ఎఫ్సిఆర్ఏ బిల్ బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ ది మార్జినలైజ్డ్ సొసైటీస్. పేదలు, పడుగు బలహీన వర్గాలకి ఎఫెక్ట్ కొట్టిద్ది అది. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏకి సంబంధించినటువంటి ఆ ఫైనల్ డ్రాఫ్ట్ చూసి నాకు మాట్లాడింది దాని మీద. వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్, ఇది దీన్ని కూడా ఇట్ షుడ్ అపోజ్ దిస్ బిల్. బోత్ ద పొలిటికల్ పార్టీస్ షుడ్ అపోజ్ దిస్ బిల్. ఎందుకనంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్లోకి ఇది యూజీసీ, ఐసీటీ, ఎన్సీటీ మొత్తం ఎత్తేసి ఒక సింగిల్ అథారిటీ పెట్టి ఆ సింగిల్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫెడరల్ పవర్ ఆన్ ది యూనివర్సిటీస్ తగ్గిపోతాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫెడరల్ పవర్ తగ్గిపోతుంది ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో. ఇప్పుడు వెంకటేశ్వర యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆ వైస్ ఛాన్సలర్స్ మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ అయిపోయినప్పుడు ఇట్ విల్ ఎఫెక్ట్ ఆంధ్ర. అంటే వీళ్ళు పవర్ పోతుంది, పొలిటికల్ పవర్ పోతుంది వీళ్ళకి. ఓకే, కేంద్రంలో డిసైడ్ చేస్తారు ఎవరిని పెట్టాలి. ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు మేజర్గా కొన్ని ఇవన్నీ పక్కా పెడతామని చెప్పి ఈరోజు పార్లమెంట్ బిల్ పెట్టారు. బట్ ఈ బిల్లులు కూడా రావచ్చు. ఏంటి, ఇది డీలిమిటేషన్ బిల్, దానికి సంబంధించి అక్కడ 100% చర్చ రావచ్చు, బిల్లు పెట్టే అవకాశం ఉంది డీలిమిటేషన్కి సంబంధించి. దట్స్ ఎ మేజర్ ఇష్యూ. దట్ మేజర్ ఇష్యూ కూడా చూద్దాం ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత. ఉమెన్స్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అనేది దాన్ని లింక్ చేయడం మాత్రం తప్పు. దాన్ని మీరు 100% అపోజ్ చేయాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించిన స్టేట్హుడ్ బిల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది, తెలీదు. చర్చ అయితే చేస్తారు, చర్చ చేయాలని పట్టుబడుతున్నారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్కి సంబంధించిన ప్రొటెస్ట్ మీద 100% చర్చ చేస్తారు అక్కడ. ఎందుకంటే అతను హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు. నీట్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పేపర్ లీక్ల గురించి 100% చర్చ జరిగింది అక్కడ. ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది, దాని మీద చర్చ జరిగింది. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనేవి పెరుగుతున్నప్పుడు మీరు ప్రజల పక్షాన నిలబడాలి. కేంద్ర ప్రభుత్వము మంచి నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళు వెల్కమ్. బట్ ఇఫ్ some decisions, if it is hurting the local communities, and then these two parties should oppose those bills అనేది నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్పెసిఫిక్ అసెస్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీలిమిటేషన్ ఉందని. డీలిమిటేషన్ అనేది సదరన్ స్టేట్కి సంబంధించినటువంటి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ కాబోతుంది. వాళ్ళకే నష్టం, ఎందుకంటే మేజర్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకే నష్టం. ఓకే, ట్రాన్స్పరెంట్గా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ ఫార్ములా, ఏ ఫార్ములా మీద మీరు ఇస్తున్నారు, ఎలా ఓటింగ్ చేస్తారు, ఎలాగా దాన్ని డివైడ్ చేస్తారు, మొత్తం కూడా బిల్లులో పెట్టాలి. బిల్లులో పెడితే మీరు సపోర్ట్ చేయాలి, అపోజ్ చేయాలి సింపుల్గా. ఓకే, స్టేట్స్ అండ్ అచీవ్మెంట్ పాపులేషన్ కంట్రోల్కి సంబంధించి దాని మీద ప్రొటెక్షన్ సంబంధించి దాని మీద చర్చించాలి. సో ఏదైనా సరే వైడర్ కన్సల్టేషన్ లేకుండా, పెద్ద చర్చ జరగకుండా, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే బిల్లు పెట్టినాక చర్చిస్తామన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఈరోజు పార్లమెంట్ ఏమంటారు, ఆల్ పార్టీ మీటింగ్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏమందంటే, ముందు మేము బిల్లు పెడతాము, బిల్లు పెట్టిన తర్వాత మీరు చర్చిద్దాము ఎందుకంటే అని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, నువ్వు ముందే బిల్లు ఇవ్వు, నువ్వేం బిల్లు పెట్టిపోతావు, ఇప్పుడు ఈ బిల్లు మేము చదువుతాం కదా నైట్ అంటున్నారు. నేను చదువుతాను, ఓల్డ్ నైట్ చదివి రేపొద్దున ప్రిపేర్ చేస్తాము. లేదు అప్పుడు బిల్లు పెడతాము, బిల్లు పెట్టినాక 1 గంట టైం ఇస్తారు, టకటక ఓటింగ్ జరిగిపోయింది. వాళ్ళు మళ్ళీ ఫెయిల్ చేస్తారు, అవసరమా ఇదంతా గొడవ చేస్తారు. ఈ నైట్ ఇచ్చేకపోయేది కదా. గతంలో ఏం చేస్తారు, బిల్లు రేపొద్దున ఏం పెట్టిపోతున్నా ఈ నైట్ బిల్లులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు మొత్తం చదువుకొని వాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు దానికి. ఇప్పుడు అలా కాదు, కరెక్ట్గా ఆ స్పాట్లో బిల్లు పెట్టేసి చేసేస్తున్నారు. ఎందుకు ఇదంతా? ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్కి సంబంధించి బిల్లు కూడా ఏం పెట్టబోతున్నారు లోపల, ఎన్జిఓలకి, మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్కి, ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్కి, అకౌంటబిలిటీ అండ్ ఆపరేషనల్ ఫ్రీడమ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద చాలా కన్సర్న్స్ ఉన్నాయి, టెన్షన్ పడుతున్నారు ఎన్జిఓలకు సంబంధించి. హైయర్ ఎడ్యుకేషన్ బిల్లుకి సంబంధించి కూడా ముందుగానే ఇచ్చేస్తే పోయింది కదా, లేదు ఆడ స్పాట్లో పెడతారు. లాస్ ఆఫ్ స్టేట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ యూనివర్సిటీస్, స్టేట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ యూనివర్సిటీస్ పోతుంది, గ్రేటర్ సెంట్రలైజేషన్ జరిగిపోతుంది, స్టేట్ యూనివర్సిటీస్ ఇంపాక్ట్ అవుతాయి, టీచర్ రిక్రూట్మెంటు, ఈ యొక్క రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి వెళ్ళిపోతాయి, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళిపోతాయి. అవి ఎంఎస్ఎంఈ బిల్లులకు సంబంధించి
స్పెషల్ ప్యాకేజ్ ఫర్ ఏపీ ఇండస్ట్రీస్ ఫండ్స్ వస్తే బెటర్గా ఓకే, దట్స్ ఎంఎస్ఎంఈ బిల్ ఈజ్ ఓకే, సుప్రీంకోర్టు జడ్జెస్ బిల్ కూడా ఓకే. ఏదేమైనా సరే దెర్ ఆర్ 2 bills you must oppose from our side, from our marginalized, from Ambedkar Janata Party is representing marginalized society, minorities, marginalized society కోసం పెట్టినట్టు మా పార్టీ. మేము దేని మీద మాట్లాడుతున్నామంటే దళితులకి, ఈ యొక్క క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్కి సంబంధించి దిస్ విల్ హైలీ ఇంపాక్ట్ 2 bills. వన్ ఈస్ డీలిమిటేషన్ బిల్ అండ్ అదర్ వన్ ఈస్ ఎడ్యుకేషన్ బిల్, హైయర్ ఎడ్యుకేషన్ బిల్ అండ్ FCRA బిల్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్. సో ఈ చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ప్లస్ వీళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ 2 బిల్లులు మీరు అడ్డుకోండి, FCRA బిల్లుని ప్లస్ డీలిమిటేషన్ బిల్ని అడ్డుకోమని మేము రిక్వెస్ట్గా డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ నుంచి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.